హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. ఏంటి సెలవులు అయిపోయాయి, రేపటి నుంచి మళ్ళీ క్యారేజీలు స్టార్ట్ అయిపోయారా బాబు అని ఆలోచిస్తున్నారా? ఏం భయపడవసరం లేదు. చాలా ఈజీ రెసిపీస్ నేను అప్పుడప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను, మీరు కూడా నేర్చేసుకోండి. అయితే ఫస్ట్ దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకొని, ఓల్ గరం మసాలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై అయినొద్దన్నమాట. ఇవి కొంచెం తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. లైట్గా ఉప్పు వేసుకొని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నంగా కట్ చేసుకునే టమాటాలు కూడా ఒక 2 టమాటాస్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈలోపు కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలో కొద్దిగా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటా మిల్క్ని కలెక్ట్ చేసుకుందాం. మిల్క్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు ఇది ఫ్రై అయిన ఆనియన్స్లోని బియ్యం కూడా వేసేసుకొని బాగా ఒక్కసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ముందుగానే మనం తీసి పెట్టుకునే కొబ్బరి నుంచి తీసుకునే పాలు ఉన్నాయి కదా, అవి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాస్ చొప్పున మనం వేసేసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి వేడిగా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. దీంతో ఆలు కర్రీ అయినా తీసుకోవచ్చు, లేదు అని అంటే గుత్తి వంకాయ కర్రీ అయినా తీసుకోవచ్చు, లేదా అని అంటే కనుక ఉత్తుదైనా అలాగా తినేయవచ్చు. ఇది క్యారేజ్ బాక్సులకే కాదు, మనం ఇన్స్టెంట్గా కొంచెం లేజీగా ఉండేటప్పుడు చేసుకున్నా కూడా చాలా హెల్దీ, అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇందుకు మన కొబ్బరి అన్నం ఎలా ఉంది, మీకు నా ప్రాసెస్ ఎలా నచ్చింది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు మీ స్టైల్లో కొబ్బరి అన్నం ఎలా చేస్తారో కూడా నాకు మెసేజ్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.